క్రమంగా చెప్తారు. మహాపూర్ణాహుతి చేస్తే ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి మహాపూర్ణాహుతి చేశారనుకోండి, వర్షం పడుతుంది. పర్జన్య విష్ణుప్రీతి. నేను ఎంతో సంతోషించానని విష్ణువు ప్రీతి పొందితే, ఎందుకంటే విష్ణువు ధర్మం కోసం ఉంటారు, గురువులు ధర్మం కోసం ఉంటారు. నేను ఎంతో ఆనందపడ్డాను అని చెప్పవలసి వస్తే పొడమి చల్లబడిపోయి వాన చినుకులు పడతాయి. అకాలంగా ఋతువు కాని ఋతువులు నిన్న రాత్రి వరకు పొద్దుటి వరకు కాల్చేసింది 108వ నామం చెప్పడానికి వచ్చేటప్పటికి చల్లగా అయిపోయింది వానపడి. ఉన్నారు శంకరాచార్యుల వారనడానికి, ఉన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారనడానికి, గురువుల్ని పట్టుకుంటే 33 కోట్ల మంది దేవతలు ప్రసన్నులవుతారనడానికి ఇంకింతకన్నా ఉదాహరణ నేను మీకు ఏం చూపించగలను? నేను ఏదో నామం చెప్పగలనేమో కానీ నాకు వచ్చినంతలో వచ్చిరాని వాడు, ఓ చేతకాని వాడు భక్తితో చెప్పడానికి కూర్చుంటే అంత సంతోషిస్తే, నిజంగా మనం నమ్మకంతో ఇంకా ముందుకెళ్ళగలిగితే ఆయన మనకి ఏమి ఇవ్వరు శంకరాచార్యులు వారు. కాబట్టి శంకరులని పట్టుకునేటప్పుడు ఆయన మనని పట్టుకుంటారు. ఎందుకంటే ఆయన అంత వాంగ్మయం ఇచ్చారు. పట్టుకునేవాడే లేకపోతే ఆయనకి బెంగగా ఉండదు. ఎందుకు అవతారం తీసుకున్నట్టు, ఎందుకు కష్టపడ్డట్టు. ఒక్క సౌందర్యలహరి శ్లోకం ఇచ్చినవాడు లేడు ఇవాళ, ఒక శివానందలహరి శ్లోకం ఇచ్చినవాడు లేడు. నేను ఇన్ని పుస్తకాలు ఇచ్చాను, 5 పుస్తకాలు లేవు ఎవరింట్లో అని ఆయన బాధపడతారు. అప్పుడు ఆయన మనని పట్టుకుని ఏం చేస్తారంటే, కాదురా నాన్న నేర్చుకోరా అని చెప్పి ఆయనే శిష్యుల్ని కూర్చోబెట్టుకుంటారు. ఎందుకంటే శిష్యులు పెరగాలని ఓ హోమం చేస్తారు. అది ఉంది లోకంలో, అవంతి హోమం అని అదో హోమం చేస్తారు. ఎందుకంటే శిష్యులు పెరుగుతున్నారనుకోండి ధర్మం పెరుగుతుంది. ప్రబోధం వింటున్నారనుకోండి, మంచి విషయాలు చదువుతూ గురువుల మీద భక్తి ఏర్పడితే ధర్మం ఏర్పడుతుంది. అందుకని అవంతి హోమం చేస్తారు.